హాయ్ రాజు గారు. హలో అండి. సో ఇవాళ రెసిపీ ఏంటో చూద్దామా? ఓకేనండి. ఓకే. సో సుష్మా గారు మెయిల్ చేశారు నిజామాబాద్ నుంచి. ఓకే. సింపుల్ రెసిపీ. సో గ్రీన్ పీస్ ఇంకా టొమాటో కాంబినేషన్లో కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే. సింపుల్గా అయినా అంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. సో టమాటో పులుపు అలాగే గ్రీన్ పీస్ కొంచెం ఉడికించి దాంట్లో యాడ్ చేసుకుంటాం కదా, సో చాలా బాగుంటుంది. అంటే రైస్ కానీ లేదా చపాతీ కానీ దేనికైనా కూడా సెట్ అయిపోతుంది ఈ కాంబినేషన్. సో ఇలాంటి చేసుకున్నప్పుడు అంటే మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఏమైనా కావాలన్నా కూడా మనం యాడ్ చేసి చేసుకోవచ్చు. ఓకే అండి, మరి గ్రీన్ పీ టొమాటో కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గ్రీన్ పీ టొమాటో కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఇక్కడ మనం ముందుగా ఏంటంటే పచ్చి బఠానీ కొంచెం ఉడికించి పెట్టేసుకోవాలండి. అలాగే టమాటో ఇక్కడ ఏంటంటే మనం కొంచెం పేస్ట్ లా వాడుతున్నాం, గ్రేవీ బేస్ లో రావడానికి. ఓకే ఓకే ఓకే. ఆయిల్ ఇస్తారా? ఓకే. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే. సో 3 లీటర్స్ జార్ మార్కెట్లో రిలీజ్ చేశారు. సో చాలా లైట్గా ఉంటుంది అన్నమాట ఇది. డీప్ ఫ్రైస్కి లైట్గా ఉంటుంది అండ్ మామూలు వంటలకి కొంచెం నూనెతో ఎక్కువ వంట. ఎస్. ఓకే. సో ముందుగా కొద్దిగా జీలకర్ర అండి. ఓకే. సో టొమాటో బేస్లో మనకి జీలకర్ర అనేది కొంచెం టేస్ట్ ఇది ఒకటే అయితేనే సరిపోతుంది కదా మనకి, మిగతావన్నీ అక్కర్లేకుండా ఆవాలు ఎక్సెట్రా. సో దీంతో పాటు ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో ఈ కాంబినేషన్ అనేది మనకి బేసిక్గా ఫాస్ట్గా అయిపోయేవంట కదా రాజు గారు? అవునండి. మెయిన్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా చక్కగా చపాతీ లాంటి వాటిల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అవునండి. చపాతీ కానీ లేదా పూరీ చేసుకున్నా ఏదైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇలా ఈ జీరా రైస్ ఇలాంటివి చేసుకున్నా కూడా ఈ కాంబినేషన్ బాగానే ఉంటుందేమో కదా, కొద్దిగా పులుపు యాడ్ అయ్యి కొంచెం చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని రకాలు ఏంటంటే మనము కర్రీస్ అయితే టిఫిన్స్కి కానీ లేకపోతే రైస్ ఐటమ్స్కి కానీ వాటికే సెట్ అవుతూ ఉంటాయి. అన్ని రకాల వాటికి సెట్ అవుతుంది. ఇది ఈ కాంబినేషన్ కూడా మనకు అట్లా అన్ని రకాల దీంట్లోకి వస్తుంది. సో ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇది కొంచెం ఎక్కువ గ్రేవీ బేస్లో కావాలంటే మనం ప్యూరీ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ టొమాటోస్ యాడ్ చేసేసుకోవచ్చు కదా. టొమాటోస్ కూడా మనం ముక్కల్లా చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ముద్దకూరలా వస్తుందేమో. సో ఇది కొంచెం మనకు వేగాలండి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: పెసరపిండిలో పచ్చిపాలు కలిపి పేస్ట్లా చేసి ఆ పేస్ట్తో ఒంటికి నలుగు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒంట్లోని వేడంతా తగ్గిపోయి ఫ్రెష్గా అనిపిస్తుంది, అలాగే స్కిన్ కూడా స్మూత్గా షైనీగా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పచ్చి బఠానీలు, అలాగే సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు. ఓకే. సో మనకు బఠానీ అలాగే ఫ్రోజన్వి కూడా దొరుకుతుంటాయి కాబట్టి అట్లీస్ట్ అవి తెచ్చుకున్నా మనము డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఇవి కూడా కొంచెం వేగితే ఆ జింజర్ పేస్ట్ గార్లిక్ పేస్ట్ కదా కొంచెం బాగా పట్టేస్తే బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు టమాటో పేస్ట్. ఓకే. సో ఆ టమాటో పేస్ట్లో కూడా బఠానీ ఉడికితే చక్కగా వాటికి మంచి టేస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా ధనియాల పొడి,
కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే అండి. సో మసాలా పొడులు వేసిన తర్వాత కొంచెం స్మెల్ కూడా బాగా వస్తుంది. అవును. సో మనం ఇక్కడ కావాలి అనుకుంటే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేసుకోవచ్చు సేమ్ వీటి ప్లేస్ లో. ఎస్. ఓకే. సో జనరల్ ఏంటంటే టొమాటో మెంతి కూర కాంబినేషన్ చాలా సూపర్ గా వస్తుంది. యా. సో అలా కూడా కావాల్సి చేసుకోవచ్చు. సో రెడీ అయిపోయిందండి. ఓకే. వావ్, చూడ్డానికి బాగా కనిపిస్తుంది కదా. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, గ్రీన్ పీస్ టొమాటో కర్రీ రెడీ అండి. సో సింపుల్ రెసిపీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు గ్రీన్ పీ టొమాటో కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. గ్రీన్ పీ టొమాటో కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ పీ టొమాటో కర్రీ రెడీ.